చదరంగం నేర్చుకుందాం తెలుగులో చదరంగం. చెస్ బోర్డు ఇది. రాజు, మంత్రి, ఏనుగు, గుర్రం, సిపాయిలు, ఒంటెలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు మరిన్ని వీడియోలు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇవి సిపాయిలు. ముందున్నాయి సిపాయిలు అంటారు, బంటులు అంటారు, సైనికులు అంటారు. ఈ సిపాయిలు ఎటు వేసినా ముందుకే వెళ్తాయి. పోవుడు మాత్రం ఇట్లా స్ట్రేట్గా వెళ్తాయి. స్ట్రేట్ పోవుడు స్ట్రేట్గా వస్తాయి. పోవుడు మాత్రం స్ట్రేట్గా పోతాయి. పోవుడు మాత్రం ఎదురుగా వెళ్తాయి. పోవుడు మాత్రం చూడండి ఒకసారి. పోవుడు మాత్రం ఎదురుగా పోతాయి. ఇట్లా ఫస్ట్ 2 స్టెప్పులు జరుగుతుంది. తర్వాత ఒకటే స్టెప్. చూడండి, ఒక స్టెప్ వేసినాం అనుకో, తర్వాత కూడా ఒకటే స్టెప్ పోతాయి. ఇట్లా ఒకటే స్టెప్ పోతాయి ముందుకు. పోవుడు మాత్రం ఇట్లా ముందుకు ఒకటే స్టెప్ పోతుంది. ఒక్కసారి ఒక స్టెప్ వేసినాం అనుకో, తర్వాత మళ్ళీ ఒకటే స్టెప్ కదులుతుంది. ఇలా మొదటిసారి 2 స్టెప్పులు వేసినాం అనుకో, ఇట్లా 2 స్టెప్పులు పోతాయి. తర్వాత ఒక స్టెప్పే కదులుతుంది. ఇలా. కానీ చంపుడు మాత్రం ఇలా క్రాసింగ్లో చంపుతుంది. చూపిస్తాం మీకు. చంపుడు అంటే దీన్ని చంపుట అంటారు. ఇట్లా ఇది క్రాస్. పోవుడు స్ట్రేట్గా పోతుంది. చుక్క గుర్తు తెల్ల డబ్బాలు ఉన్నాయి చూడు, అది పోవుడు స్ట్రేట్గా. చంపుడు మాత్రం క్రాసింగ్లో ఇట్లా చంపచ్చు. ఇది కూడా చూడండి. పోవుడు ఇటు 2 స్టెప్పులు వస్తుంది. కానీ చంపుడు మాత్రం ఇలా క్రాసింగ్లో ఇలా క్రాసింగ్. ఇట్లా చంపుడు. పోవుడు మాత్రం మళ్ళీ ముందుకు వెళ్తుంది. ఇలా పోతుంది పోవుడు. కానీ చంపుడు మాత్రం క్రాసింగ్. ఇలా పోవుడు మాత్రం ఇలా చంపుతుంది. ఇలా పోతుంది. ఇలా వస్తాయి, స్ట్రేట్గా వస్తాయి. కానీ చంపుడు మాత్రం క్రాసింగ్లో ఇలా పోతాయి. సిపాయిలు అంటారు వీటిని. ఈ సిపాయిలన్నీ జరిగినాయి, అయిపోయినాయి. ఏది ఫస్ట్ సిపాయిల తర్వాత నేర్చుకోవాల్సింది మినిస్టర్. ఇది మినిస్టర్. మంత్రి ఎటైనా వెళ్తుంది. ఈ చుక్కలు పడుతున్నాయి చూడు, ఎనీ ప్లేస్. మీకు ఒకసారి చూపిస్తా ఇక్కడికి వచ్చినాక. ఇప్పుడు ఇది చెక్కు అంటారు దీన్ని. రాజు మధ్యన మంత్రి మధ్యన రాజును కట్టడి చేయడానికి ఇది చెక్కు పెట్టడం అంటారు. రాజును కట్టడి చేయాలి. చదరంగంలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అంటే, ప్రథమంగా చెస్లో చేయాల్సింది రాజును కట్టడి చేయడమే ముఖ్యమైనది. కాబట్టి ఇప్పుడు రాజుకు దేని మధ్యనైనా, రాజు మధ్యన ఏ వస్తువు, ఏ గుర్రమైనా, ఏనుగైనా, ఒంటైనా, సిపాయి అయినా, దేంతోనైనా రాజుకు చెక్కు పెట్టచ్చు. ఇప్పుడు చెక్కు ఉన్నాయి కాబట్టి దీని మధ్యన ఒకటి అడ్డం వేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు చెక్ అనేది ఉండదు. ఒకటి అడ్డం వేసుకుంటే చెక్ అనేది ఉండదు అన్నట్టు. ఇప్పుడు సేఫ్టీగా ఉన్నది. రాజును రక్షించుకుంటా గేమ్ ఆడాలి.
అలాగే రాజును ఎదుటి వ్యక్తి ఏంది, రాజును కట్టడి చేయాలనుకుంటారు. మనం ఏంది, కట్టడి చేస్తా అంటే దాన్ని రక్షించుకుంటూ మనం వాళ్ళ రాజును మనం కట్టడి చేయాలి. అది చెస్లో ఉన్నది మెయిన్. ఇప్పుడు మంత్రి వీడికి వచ్చిండు, ఇక ఎన్ని దిక్కులో పోతా అంటే చూడుర్రి, ఈడేస్తున్నా ఇగో ఇది ఏనుగు అంటారు. జాగలేదు కాబట్టి మీకు ఇట్లా వేస్తున్నా, తర్వాత చెప్తా. ఇక ఇప్పుడు ఇది మంత్రికి ఆల్ ముందుకు పోతాడు, ఇటు పోతాడు, ఇటు లెఫ్ట్ రైటు క్రాసులు, బ్యాక్ క్రాసు, అన్ని క్రాసులు తిరుగుతాడు. అన్ని చుక్కలలో ఉన్నాయి చూసినావా, ఎక్కడెక్కడి వరకు పోతాడో అక్కడక్కడి వరకు చుక్కలు పడతాయి. అట్లా పోతాడు అన్నట్టు మినిస్టర్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి రావచ్చు. ఇట్లా అంటే దీనితోని ఈడ చంపబడతాడు. మనం చూసుకుంటే ఇక్కడ వేయాలన్నట్టు జాగ్రత్త. ఇక దీంతో దీన్ని చంపగలుగుతాడు, కానీ మీకు చూపించేందుకు నేను చంపుతలేను. ఇప్పుడు ఇక ఈ మినిస్టరు ఇక ఇటు పోతాడు, ఇక చుక్కలు ఎక్కడెక్కడ పడతాడు. ఏడ ఖాళీ ప్లేసు దీనికి అడ్డం ఉన్నది అంటే జరగడు, అడ్డం లేని దిక్కు చూసుకుంటే వేయాలి. ఈ ప్లేస్లో ఏదన్నా ఉన్నదా లేదా అనేది చూసుకుంటే వేయాలి. ఇట్లా ఇట్లా అట్లా వేసుకోవాలి. అది అన్నీ తీరలేదు. ఇది గుర్రం, ఇగో ఇది గుర్రం, నల్ల గుర్రం వాళ్ళది, నల్లలు. ఇక ఇది ఎన్ని దిక్కులో పడుతుంది, ఎట్టు వాడు ఎల్ ఆకారం పడుతుంది. ఎల్ ఆకారంలో పడుతుంది. ఒకటి ఇట్లా ఎటు చూడు ఎల్ ఆకారంలో ఉండాలి. 3 స్టెప్పులు అన్నట్టు, 1 2 3, 1 2. ఇక గుర్రం ముందు నల్ల సిపాయి ఉన్నది, తెల్ల సిపాయి ఉన్నది. ఇటు రైట్ సైడ్ పడుతుంది, ఇటు లెఫ్ట్ సైడ్, అంటే ఖాళీ ప్లేస్లు ఉన్న జాగలనే పడుతుంది. ఎటు చూడు లెఫ్ట్ ఆకారంలో పడుతుంది. ఎటు చూడు లెఫ్ట్ ఎల్ ఆకారం. ఇక ఇప్పుడు ఇక్కడ వేసుకోవచ్చు, అటు వేసుకోవచ్చు. ఇక ఈ గుర్రం కూడా ఎన్ని 1 2 3. ఇక్కడ మినిస్టర్ దగ్గర కూడా పడుతుంది, కానీ అక్కడ మినిస్టర్ ఉండడు. ఆ ఒక ప్లేస్లో ఒక వస్తున్నాయి కాబట్టి అది పడది. ఇక ఇట్లా వేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు ఇది గుర్రం అయిపోయింది. ఏనుగు ఎప్పుడైనా స్ట్రేట్గా పోతుంది. ఇక ఇక్కడ వేస్తున్నా ఫస్ట్. ఇంకొక ఏనుగు చూపిస్తాను మీకు. ఈ ఏనుగు ఇక స్ట్రేట్గా పోతుంది, ఎదురుగున్నదాన్ని చంపుతుంది అది. ఇక ఈ ఏనుగు అటు వెనుకకు పోతుంది, ముందుకు వస్తుంది, ఇటు ఇక్కడ దాకా వస్తుంది. దాని జాగలో ఏది లేకుంటే అక్కడ దాకా ఇట్లా వస్తుంది. ఇక ఈ ఏనుగు కూడా ఇట్లా వస్తుంది. అరే ఇక్కడ దీన్ని ఇట్లా చంపేసినాం. ఇక ఒంటె, తెల్ల ఒంటె. ఈ తెల్ల దానిలో ఉన్నది తెల్ల ఒంటె అంటారు. తెల్ల డబ్బాలు ఉన్నాయి తెల్ల ఒంటె, నల్ల డబ్బాలు ఉన్నాయి నల్ల ఒంటె. సేమ్ ఇద్దరికి అట్లే ఉంటాయి. తెల్ల డబ్బాలు ఉన్నది తెల్ల ఒంటె, నల్ల డబ్బాలు ఉన్నాయి నల్ల ఒంటె. ఇది నల్ల దానిలోకి వెళ్ళే పోతుంది. తెల్ల ఒంటె తెల్ల డబ్బాలలోనే పోతుంది. ఇగో నల్ల డబ్బాలు ఉన్న నల్ల డబ్బాలలో ఇది నల్ల డబ్బాలు ఉన్న ఒంటె నల్ల డబ్బాలకే పోతుంది. ఇట్లా ఇది నల్ల దానిలో ఉన్నది, నల్ల దానిలోకి పోతుంది. ఇది తెల్ల దానిలో ఉన్నది తెల్ల దానిలోకే పోతుంది. మినిస్టరు ఇది అయిపోయింది. గుర్రం చూడండి ఇప్పుడు చాలా దిక్కులో పడుతుంది. 1 2 3 4 5, ఇంకొకటి అయితే 6 దిక్కులో పడుతుంది. ఇటు 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 ఇట్లా. ఇప్పుడు ఏనుగు క్రాస్లా పోదు, ఒక మినిస్టరే ఆల్. ఏనుగు ఇట్లా పోతుంది, లెఫ్ట్ అన్నా రైట్ అన్నా ఇట్లా పోతుంది. గుర్రాన్ని ఒకసారి మళ్ళీ చూపిస్తాం మీకు. ఇక్కడ నుంచి ఇక్కడికి పడుతుంది. ఇట్లా చంపచ్చు అన్నట్టు, చంపుట అంటారు దీనికి. సిపాయి కూడా గుర్రాన్ని చంపచ్చు, కానీ మీకు చూపించుటకు ఆపుతాను. మినిస్టర్ చూడండి, ఇటు వస్తుంది, అటు పోతుంది, ఇటు పోతుంది. మినిస్టర్ ఇట్లా క్రాసింగ్లో ఇట్లా చంపచ్చు. మినిస్టర్ ఇట్లా చంపచ్చు క్రాసింగ్లో ఇట్లా. ఇప్పుడు ఈ ఏనుగు దీన్ని చంపచ్చు, దీన్ని చంపచ్చు, ఈడికి వెనుకకు రావచ్చు. వెనుకకు పోయింది. వీళ్ళది ఏనుగు చూడు, ఇటు స్ట్రేట్గా పోతుంది, ఇటు స్ట్రేట్గా వస్తుంది.
ఇక మినిస్టర్ ఇప్పుడు దాన్ని చంపచ్చు, దీనికి సపోర్టింగ్ అన్నట్టు అందులోకి పోయింది. ఒంటె ఎప్పుడైనా తెల్లదానికే పోతుంది ఇట్లా. ఈ గుర్రం ఎన్ని దిక్కులో పడుతుందో చూద్దాం. ఈ గుర్రం ఇక్కడ పడుతుంది, మంత్రిని చంపచ్చు. ఈడ వాళ్ళది కాబట్టి వాళ్ళ వాటిని మనం చంపాలి. ఇటు మంత్రిని చంపచ్చు, ఇక్కడ ఏనుగు ముందు పడుతుంది, అటు పడుతుంది. ఇక ఈ గుర్రం ఎన్ని దిక్కులో పడుతుంది చూడండి. 1 2 3 4 5 6 7 ఈడ కూడా పడవచ్చు, కానీ వాళ్ళది ఉన్నది. ఎదుటి వ్యక్తిని చంపేదందుకు ఇవన్నిట్లలో పడుతుంది అది. ఇట్లా గుర్రాన్ని ఇట్లా చంపచ్చు. ఇక ఒంటె, ఇది తెల్ల ఒంటె కాబట్టి తెల్ల దానిలోకి వెళ్ళిపోతాయి. ఇది నల్ల ఒంటె. నల్ల ఒంటెతో ఇది ఇటు వెనుకకు వస్తుంది, అటు ముందుకు వెళ్తుంది. ఇట్లా ఈ సిపాయిని చంపచ్చు. ఇప్పుడు ఏనుగు చూడండి, ఇటు పోతుంది, ఎదురుగా వస్తుంది. వేసుకుందాం. ఇప్పుడు ఈ సిపాయి ఉన్నది కదా, ఇట్లా పోవుడు మాత్రం ముందుకు పోతుంది. ఇప్పుడు దీనికి పక్కదానికి సపోర్టింగ్లు ఉంటుంది. అది ఈ తెల్లది, ఈ తెల్లది రెండు దీనికి క్రాస్లో సపోర్టింగ్ అన్నట్టు. ఇది ఈ తెల్ల ఉంటే దీనికి సపోర్టింగ్లు ఉన్నది. పోవుడు మాత్రం ముందుకు పోతుంది. ఈ వంటే ఇటు చంపేదందుకు ఎదుటి వ్యక్తిని ఇటు పోతుంది, కానీ పోవుడు ముందుకు పోతుంది. ముందుకు పోదామంటే ఇక్కడ ఒంటె అడ్డ ఉన్నాయి. ఇక్కడ ఒంటె అడ్డాన్ని తీసేద్దాం, గిడేసుకుంటాం. ఒంటె నల్ల దానిలోకే వస్తుంది, నల్ల ఒంటె. ఇప్పుడు వీళ్ళది ఇట్లా వేసుకుందాం. నల్ల ఒంటె నల్ల దానిలోకి వచ్చింది. సిపాయి మాత్రం ఇట్లా పోతుంది. సిపాయికి కూడా ఫుల్ పవర్ ఉంటుంది. ఎట్లా అంటే చెప్తా మీకు. ఇప్పుడు తెల్ల ఒంటె, తెల్లదేసిన నల్లది. గుర్రం ఇట్లా చంపచ్చు. ఇప్పుడు ఒంటెని చంపచ్చు, ఇక్కడ పడుతుంది. నల్ల ఒంటెని చంపచ్చు, తెల్ల వాళ్ళది నల్ల ఒంటె, నల్ల బ్లాక్లు ఉన్న నల్ల ఒంటెని చంపచ్చు. ఇటు పడితే ఇన్ని దిక్కులో పడుతుంది. ఇలా ఎత్తాను. సిపాయికి పవర్ ఎక్కువ. ఇది తీస్తాను ఆ గుర్రం ఇప్పుడే. గుర్రం మళ్ళీ ఇక్కడ వేసిన. నల్ల ఒంటె నల్ల దానిలోకి ఇళ్ళకైనా వస్తుంది, ఇళ్ళకి వేసిన. ఇప్పుడు సిపాయి చూడండి, ముందుకు పోతుంది. ఇట్లా ఆడుకుంటూ ముందుకు పోతే మీకు చూపిస్తా. ఇది వేసిన. తెల్లది సిపాయి చూడండి ముందుకే వెళ్తుంది. వీళ్ళ తెల్ల సిపాయి ముందుకే వస్తుంది. ఈ సిపాయి చివరి దాకా పోతే మినిస్టర్ అన్నా ఏనుగన్నా ఏదన్నా ఒకటి వస్తుంది. చూపిస్తా మీకు. ఈ సిపాయి ఈ చివరికి పోతే ఒంటె, గుర్రం, ఏనుగు, మంత్రి ఎన్నైనా ఎక్కించుకోవచ్చు. ఇక్కడికి వస్తే ఇక్కడ టచ్ చేస్తే ఇది అన్నట్టు. ఇప్పుడు చెక్ అన్నట్టు. మంత్రి మధ్యన రాజు మధ్యన ఏం లేదు కాబట్టి దీన్ని చెక్ అంటారు. అంటే రాజును కట్టడి చేసుకు. ఇప్పుడు రాజుకి ఇక్కడ స్టెప్ లేదు కాబట్టి ఇక్కడ ఒంటి ఉన్నది. ఈ ఒంటెతో ఏం చేయాలి? దీన్ని ఇట్లా చంపేస్తేనే ఆడ మళ్ళీ క్లియర్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు ఇట్లా మళ్ళీ వేయచ్చు. మినిస్టర్ ఎనీ ప్లేస్లోకి వస్తుంది. ఈడేస్తున్నా. ఈడ కూడా ఇప్పుడు సిపాయి ఇక్కడికి వచ్చింది అంటే మినిస్టరు, ఏనుగు, గుర్రం, ఒంటె ఈ 4 ఇట్లా మనకి ఏది అవసరం ఉంటే అది తీసుకోవచ్చు. కాకపోతే పవర్ ఎక్కువ దేనికి ఉంటుంది? మంత్రికి ఉంటుంది. మంత్రిని పెట్టుకుంటారు ఎక్కువ. అందరూ మంత్రినే పెట్టుకుంటారు. ఎన్ని మంత్రులు అయినాయి? ఇప్పుడు నల్లే 2 మంత్రులు అయినాయి. తెల్లే కూడా ఇంతకుముందు చూపించిన మీకు 2 మంత్రులు అయినాయి. ఇప్పుడు ఈ సిపాయిని కూడా మళ్ళీ ముందు కొనిస్తానా? గుర్రాన్ని అటు వేసిన. ఇప్పుడు ఇటు చంపచ్చు, ఇటు ముందుకు పోవచ్చు. ఇటు ముందుకు పోదా? చూడు మళ్ళీ మంత్రి వచ్చింది. ఇప్పుడు 2 మంత్రులు అయినాయి తెల్లవి కూడా. సిపాయికి అంత పవర్, మంత్రి అయ్యే అంత పవర్ ఉంటుంది. చిన్నగా చీఫ్లో తీసేద్ది అన్నట్టు సిపాయిని. వీళ్ళది ఏనుగు. ఈ ఏనుగుకు దీంతో చంపచ్చు, చంపుతలేను. ఇప్పుడు గుర్రాన్ని ఇటు వేస్తున్నా ఇట్లా. ఇప్పుడు 2 మంత్రులు అయినాయి. ఇప్పుడు కట్టడి చేసుడు ఎట్లా అనేది మీకు చూపిస్తా. ఒక చెక్కు పెట్టించి
ఇట్లా చంపిన గుర్రాన్ని సిపాయి సంపుట క్రాస్లో చంపుతుంది. ఇది ఇప్పుడు మంత్రి వచ్చింది, ఈ మంత్రితో దీన్ని చంపచ్చు. ఇట్లా ఈ తెల్ల రాజు మధ్యన మంత్రి మధ్యన ఏం లేదు కాబట్టి చెక్ అంటారు. కాబట్టి ఇప్పుడు రాజును జరుపుకోవాలి, లేదంటే ఏదన్నా అడ్డం వేయాలి. అడ్డం వేద్దామంటే ఏది లేదు కాబట్టి ఇక జరిగేదందుకు ఒకటే స్టెప్ ఉన్నది, ఇది ఒకటే స్టెప్. అట్లా ఇక ఇప్పుడు ఇట్లా ఇది ఈ ఏనుగుతోని మంత్రిని చంపిన. ఓకే, ఇప్పుడు ఈ మంత్రి ఉన్నదా, ఈ మంత్రితోని ఇప్పుడు ఇది జరుగుతుంది. ఇట్లా దీన్ని చంపుకోవచ్చు, మన ఇష్టం. అది దానికి సపోర్ట్ లేకుండా చూసే చంపాలి, సపోర్ట్ ఉన్నది అంటే చంపలేవు. ఇప్పుడు చెక్కు ఈ గుర్రం మంత్రికి ఇక్కడ రాజు ముందు పెట్టాలి, సపోర్ట్ ఉన్నాయి కానీ ఇక్కడ గుర్రం ఉన్నది. ఇప్పుడు దీంతో దీన్ని చంపచ్చు, మంత్రితోని ఒంటెని చంపచ్చు. ఇప్పుడు చెక్మేట్, రాజు జరగకుండా అయింది, గేమ్ ఫినిష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ అండ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.